కంపెనీపై దుష్ప్రచారం చేసి బతుకు జీవనం లేకుండా చేశారు. బోగస్ ఫిర్యాదుతో ఫ్యాక్టరీని సీజ్ చేయించారు. మాకు న్యాయం చేయండి అంటూ కలెక్టర్ వద్ద వందలాది కార్మికులు ఆవేదన. ఇందుకూరుపేట మండలం డేవిస్పేట గ్రామంలో స్టార్ అగ్రో మెరైన్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్మికులు తమకు న్యాయం చేయాలని సోమవారం నెల్లూరు జిల్లా కలెక్టరేట్లో వినతిపత్రం అందజేశారు. తమ కంపెనీపై కొందరు దుష్ప్రచారం చేసి బోగస్ ఫిర్యాదులతో మూసివేశారని, దీంతో తమకు జీవనోపాధి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీని వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. 2006 సంవత్సరంలో స్టార్ అగ్రో మెరైన్ ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ను ప్రారంభించామని, సుమారు 1000 మంది తమ సంస్థలో పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్నారన్నారు. రొయ్యలను వివిధ ప్రాంతాల నుండి సేకరించి ప్రక్రియ చేసి వివిధ దేశాలకు ఎగుమతి చేస్తున్నారన్నారు. 2018 జనవరి నుంచి ఎన్సీఎల్టీ నేషనల్ కంపెనీ ఎలా ట్రిబ్యునల్ చెన్నై వారి స్వాధీనంలోకి పోయింది. వారిచే నియమించబడిన శ్రీ రాజేంద్ర రిజల్యూషన్ ప్రొఫెషనల్ వారిచే జనవరి 2018 నుండి మార్చి 2020 వరకు వారి మాన్విక్ సాయ్ మరైన్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నెల్లూరు వీరు స్త్రీలు కొనుగోలు చేసి పూర్తి యాజమాన్యపు హక్కులతో 12/2/2024 నుండి ఈ సంస్థను నిర్వహిస్తున్నామని, జనవరి 2018 నుండి ప్రస్తుతం వరకు ప్రఖ్యాత ఐటీసీ అని వారి సంబంధిత మెటీరియల్ ని ప్రాసెస్ ఇస్తున్నామన్నారు. మేము సొంత ప్రాసెస్ గాని మరియు ఎగుమతి కార్యకలాపాలు నిర్వహించడం లేదన్నారు. ఐటీసీ వారు వివిధ ప్రాంతాల నుండి కొనుగోలు చేసి తెచ్చిన రొయ్యలను శుద్ధి చేసి కావలసిన విధంగా ప్రాసెస్ ఫ్రీజింగ్ చేసి సరుకును -18°C వద్ద ఐటీసీ వారి స్టోర్ చేసి ఎగుమతి చేస్తున్నామన్నారు. ఐటీసీ వారి కఠినమైన జీవ భద్రత నిబంధనల ప్రకారం నిధులు నిర్వహిస్తున్నామన్నారు. మా కంపెనీ చుట్టూ ప్రక్కల ఎన్నో తమలాంటి కంపెనీలు ఉన్నప్పటికీ నెల్లూరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మాపై మాత్రమే దాడులు చేసి ఫ్యాక్టరీని సీజ్ చేశారని, ఇది దుర్మార్గమైన చర్య అనే ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఎంతో మందికి ఉపాధి లేకుండా పోయిందని, తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది కార్మికులు ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ స్టార్ అగ్రోకెమ్ వారి మీద పక్కన ఉండే రైతులు కంప్లైంట్ ఇచ్చున్నారు జూలైలో. ఆ కంప్లైంట్ని అనుసరించి ఇన్స్పెక్ట్ చేసి వారికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం అయింది. షోకాజ్ నోటీస్ తర్వాత వాళ్ళు రెక్టిఫై చేశాము అని రిప్లై ఇచ్చారు. ఫర్దర్గా మళ్ళీ కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా ఏ విధమైన యాక్షన్ తీసుకోలేదు అని మళ్ళీ కంప్లైంట్ వచ్చింది. అప్పుడు ఇన్స్పెక్ట్ చేసి చూసి దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ మెన్షన్ చేస్తూ తిరుపతి జోనల్ ఆఫీస్కి రిపోర్ట్ పంపించాము. తిరుపతి టాస్క్ ఫోర్స్ మీటింగ్లో వాళ్ళు ప్లేస్ చేసిన తర్వాత 8/8/2024 వాళ్ళకి క్లోజర్ ఆర్డర్ ఇష్యూ చేశారు. పవర్ డిస్కనెక్షన్ కూడా చేయడం అయింది. పవర్ డిస్కనెక్షన్ అయిన తర్వాత వాళ్ళు హైకోర్టుని అప్రోచ్ అయ్యారు. హైకోర్టు వారు 13th హీరింగ్ అయిన తర్వాత వారికి పవర్ రిస్టోర్ చేయమని చెప్పి ఆదేశాలు ఇస్తూ సేమ్ టైం క్లోజర్ ఆర్డర్ని సెట్ అసైడ్ చేశారు. 2 weeks టైం ఇచ్చి వారికి ఏ విధమైన ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేయాలో వాళ్ళకి సూచించమన్నారు. అదేవిధంగా మేము 13th వాళ్ళకి నాట్ 13th లాస్ట్ ఫ్రైడే వారికి డైరెక్షన్స్ ఇవ్వడం అయింది. ఇప్పుడు వీరు ఆ 2 weeksలో ఆ డైరెక్షన్స్ కంప్లై చేయాల్సి ఉంటుంది. రాజశేఖర్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్, రీజనల్ ఆఫీస్, నెల్లూరు. థ్యాంక్ యూ. నా పేరు అనపల్లి రంగయ్య. నేను స్టార్ అగ్రో మెరైన్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఎప్పటి నుంచి పనిచేస్తాను అంటే 2006 నుంచి ఇప్పటి వరకు పనిచేస్తూ ఉన్నాను. అర్థమైందా? దాదాపు ఆ సంస్థలో 1000 మంది పైగా ఉద్యోగస్తులు ఉన్నారు. ఇప్పుడు ఇటీవల కొత్తగా వచ్చిన మేనేజ్మెంట్ 6 మాసాలు అయింది. వాళ్ళు అంత ముందు కంటే లేనటువంటి సదుపాయాలు క్రియేట్ చేసి ఎంతో అంటే చుట్టుపక్కల ఉన్న కంపెనీల కంటే మెరుగైనటువంటి పాలన ఇస్తున్నారు. ఉద్యోగస్తులు ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు లేవు. కానీ మొన్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఏమైనా మాకు షోకర్ ఇచ్చారు. ఏమైనా చుట్టుపక్కల విలేజెస్ మాకు పొల్యూషన్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఎంక్వైరీ చేయండి అనేది. వాళ్ళు ఎవరో మనకు తెలీదు. మా కంపెనీ మీద అటువంటి కంప్లైంట్స్ రావు. ఏదైనా వస్తే తహసీల్దార్కో లేకపోతే వాళ్ళకి ఇస్తారు. కానీ డైరెక్ట్గా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి ఇచ్చేది
ఎవరు ఇవ్వరు. మేము చూసాం కదా, అంతకుముందు అనేక అరిస్టేషన్లు జరిగినాయి, కానీ ఇటువంటి ప్రాబ్లం లేవు. మేము చెప్పేది ఏంటంటే ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు అప్పుడు 2 ఇష్యూస్ అండి. ఒకటి మెయింటెనెన్స్, రెండోది ఎఫ్లూయెంట్ వాటర్. ఈ 2 ఇష్యూస్ మీద ఇప్పుడు మెయింటెనెన్స్ ఏంటంటే ఎప్పుడు రెగ్యులర్ వర్క్, అది కంప్లీట్ అయ్యే పరిస్థితి ఉండదు. ఈరోజు ఈ పైపు డ్యామేజ్ అయితే 4 రోజుల తర్వాత ఇంకో పైపు డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఎప్పుడు అది కంప్లీట్ అయ్యేటువంటి ఇష్యూ కాదు. పోతే వాటర్ వాళ్ళు ఏం చెప్తారో అది మేము చేయగలం. 10-15 రోజుల లోపల చేసేదానికి అవకాశాలు ఉన్నాయి. దానికి ఎక్విప్మెంట్ ఉంది. అటువంటి ఎక్విప్మెంట్ చుట్టుపక్కల ఏ కంపెనీలో కూడా లేదు. కాకపోతే ఫంక్షన్ చేయాలి. అది ఈ విధంగా నోటీసు ఇచ్చి వైర్లెస్ మెసేజ్ కంటే వస్తున్నాయండి, అంత భయంకరంగా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఏంటంటే సక్రమం చేయండి, మాకు ఒక ఆపర్చునిటీ ఇవ్వండి. ఏదో తప్పులు జరిగితే రెక్టిఫై చేయించండి. అంతేగాని తప్పులు జరిగాయని ఆక్షేపణ చేస్తూ దాన్ని ఆధారం పెట్టుకొని క్లోజ్ చేస్తాము అని అంటే ఉన్న వర్కర్స్ ఏం కావాలండి? మేము 18 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నాము. మీరేం చెప్తామంటే పొల్యూషన్ బోర్డు మళ్ళీ వస్తారట, మాకు టైం ఇచ్చారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.